జై శ్రీరామ్. స్వామి శరణ అయ్యప్ప. ప్రతిసారి మాదిరిగానే ఈసారి 5వ సంవత్సరం మా రాజుగౌడ్ గురుస్వామి గారు శబరిమల దర్శనంకై సైకిల్ యాత్రపై వెళ్తున్నారు. అంటే ఈ 5 సార్లే కాకుండా ఇంతకు మునుపు అయోధ్య రామ్ మందిర్ మరియు కాశీ విశ్వనాథ మందిర్ మరియు తమిళనాడు పుణ్యక్షేత్రాలు చాలా మందిరాలు గత 10 సంవత్సరాలుగా ప్రతి అద్భుత మందిరాలు ఈ సైకిల్ పై యాత్ర చేసుకున్నారు. అది ఈ మాలా దీక్షపై కఠోరంగా సైకిల్ పై వెళ్ళడం అది వాళ్ళ తల్లిదండ్రులు మరియు వాళ్ళ గురువులు భగవంతుడు ఇచ్చిన శక్తి. ఆ శక్తిని అందరూ ప్రోత్సహించిన శక్తితో తన బయలుదేరుతుండు. తన ఈ యాత్రలో ఎటువంటి ఆటంకాలు కష్ట నష్టాలు జరగకుండా ఆ భగవంతుడి స్మరణలో సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకొని మరియు ఇక్కడికి సవ్యంగా చేరాలని మనసు కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్. ఈరోజు ఆర్మూర్ పట్టణానికి చెందిన రాజుగౌడ్ గారు ఇక్కడ నుంచి ఈ పెరికిట్ నుంచి బయలుదేరి శబరిమలకి సైకిల్ యాత్రగా వెళ్తున్నారు. ఇది కంటిన్యూస్లీగా 5వ సంవత్సరం అని చెప్పడానికి ఆర్మూర్ ప్రజల తరపున అందరి తరపున ప్రతి హిందూ బంధువు తరపున మా అందరికి గర్వకారణం. హిందూ ధర్మాన్ని ఎలాగ పరిరక్షించాలి అని మనం ఇళ్లలో కూర్చుండి వాట్సాప్ ద్వారా ఏదో మెసేజ్లు పెట్టేసి మేమేదో పరిరక్షిస్తున్నాం, సమాజానికి ఉపయోగపడుతున్నాం అనేదే కాకుండా ధర్మ రక్షణ ఎట్లా విధంగా సాధ్యమవుతుంది, ఎంతవరకు వెళ్ళడానికి కూడా దేవుడి సాయశక్తులు మన వెంబట ఎట్లా ఉంటాయని చెప్పేసి దానికి సాక్షాత్తు నిదర్శనం రాజుగౌడ్ గారు. మా ఆర్మూర్ పట్టణానికి చెంది మా అందరి మధ్యలో కలివిడిగా ఉంటూ ఇంతకుముందు గతంలో తిరుపతి కానీ, అయోధ్య రామ మందిరం కానీ, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కానీ ఇలా అనేక టెంపుల్స్ ని కూడా సైకిల్ యాత్ర ద్వారా తన కఠోరమైన భక్తిని చాటడం, ఆధ్యాత్మికం అంతటిని మా ఆర్మూర్ ప్రాంతాన్ని అందరికీ ఆశీర్వాదాన్ని అందించడం మా అందరికీ గర్వకారణం. వారు సురక్షితంగా ఇక్కడి నుంచి బయలుదేరి అలాగే లాభసాటిగా కూడా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అఖండ భారతవనిలో ఏ దిక్కు చూసినా కూడా ఒక ప్రత్యేకత ఉంటది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమట్లో కూడా అన్నిటికీ ఒక విశిష్టత ఉంది. ఈరోజు ఆర్మూర్ ప్రాంతానికి చెందినటువంటి మా యొక్క బ్రదర్ రాజుగౌడ్ గారు అకుంఠితమైన దీక్షతో ఆయన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నట్టు ప్రతి ఒక యుగంలో ఒక మానవుడు రూపంలో దేవుడు జన్మిస్తాడు. సో ఈ యొక్క యుగంలో, ఈ యొక్క కలియుగంలో కూడా ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తిత్వం, ఒక్కొక్క రకమైనటువంటి రుచి, ఒక ఆలోచన, భక్తికి సంబంధించిన అంశాలతో ముందుకెళ్తున్నారు. ఈరోజు తను రాజుగౌడ్ గారు అనే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి. అతను ఒక సైకిల్ పై 1600 పైచిలకు కిలోమీటర్లు కూడా తిరుపతి, అక్కడ నుంచి కాణిపాకం, అక్కడ నుంచి బంగారం టెంపుల్, అక్కడ నుంచి అయ్యప్ప స్వామి యొక్క శబరిమలైకి వెళ్తున్నాడు అంటేనే మాకు ఆశ్చర్యంతో మేము చాలాసేపు ఆశ్చర్యపోయాం ఆయన చూసి. వాస్తవంగా మనం ఇక్కడ నుంచి నిజామాబాద్ వరకు కార్లో పోతేనే అబ్బా నిజామాబాద్ అని అనుకుంటాము. ఒక సైకిల్ మీద ఆయన ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో తెలియని ప్రాంతాలు, అడవి మార్గాల గుండా, కొండ మార్గాల గుండా, వాతావరణ పరిస్థితులను అనుగుణంగా వెళ్తున్నాడంటే ఆయన హైందవ సంస్కృతిని, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా అమోఘం, శ్లాఘనీయం కూడా. వాస్తవంగా ఈ 10 రోజులు ఎటన పోతేనే మన ఇంట్లో ఏమవుతారో అని అనుకుంటాం, కానీ అడవి మార్గాల గుండా ప్రమాదకరమైనటువంటి దాంట్లో కూడా వెళ్తున్నాడంటే ఆయనకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఉన్నాడు. కంపల్సరీగా ఆయన లోపల దేవుడు వచ్చి ఇంత మంచి శక్తినిచ్చి మంచి ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ కూడా పోయి ఆర్మూర్ ప్రాంతం యొక్క విశిష్టతను, అలాగే వారి యొక్క అకుంఠిత దీక్షను, అలాగే వారికి ఉన్నటువంటి భక్తిని మరియు భక్తి రసాన్ని కూడా ప్రజలందరికీ కూడా చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇంత కఠినమైనటువంటి పరీక్షలో ముందుకెళ్తుంటే మేమందరం కూడా సంతోషంగా మరి ఒకంత బాధతో ఎలా వెళ్తాడో అని చెప్పి అంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మా అద్భుతమైన కౌన్సిలర్లు రాజు గారు, ప్రశాంత్ గారు, అలాగే మా ప్రాణమిత్రుడు బాలు గారు కూడా మంచి ఆశీర్వాదాలతో, దీవెనలతో వారి యొక్క పోరాట పటిమ
హైందవ సంస్థాపన కొరకు వారు చూస్తున్నటువంటి కృషి గాని, సంస్థాపన కొరకు పడుతున్నటువంటి వాళ్ళ శ్రమను కూడా మేమందరం కూడా సంతోషపడుతూ వారిని ఎంతో సంతోషంగా సాగనంపుతూ మరియు క్షేమంగా ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నా కూడా ఆ భగవంతుడి యొక్క లీల మిమ్మల్ని కాపాడుతుంది. అడవి మృగాల నుంచి కానీ, ఎండ వాన సమశీతోష్ణ స్థితి లేని ప్రాంతాల్లో కూడా ఎంతో చక్కగా మీరు ధైర్యంతో ముందుకెళ్ళి రాజుగౌడ్ గారు మీ యొక్క అకుంఠిత దీక్షను మేమందరం కూడా ఆర్మూర్లో ప్రతి ఒక్కరం కూడా మేము మిమ్మల్ని మంచిగా తిరిగి రావాలని కోరుతూ మిమ్మల్ని ప్రశాంతంగా అక్కడికి దైవ సన్నిధి వరకు వెళ్ళి రావాలని ఆర్మూర్ ప్రజలందరి తరఫున మేమందరం కలిసి కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి రక్ష, జై శ్రీరామ్. శరణమయ్యప్ప.